పిరమిడ్ టీవీ రావాలని చెప్పేసి ఎన్నో నుంచి కళలు కంటూనే ఉన్నాము. నేటి కళే రేపటి వాస్తవం, నిన్నటి కళ ఇవాల్టి వాస్తవం. ఎల్లుండి కళ ఆ మరుసటి రోజు వాస్తవం అవుతుంది. కళ అనేది ఒక గొప్ప ఊహ, మనసులో మైండ్లో మెదిలే ఒక గొప్ప రూపకల్పన. అక్కడి నుంచి సృష్టి మొదలవుతుంది. ఒక అమ్మాయిని అబ్బాయిని చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు అది ఒక ఊహ, పెళ్లి అయిపోయినప్పుడు అది ఒక వాస్తవం, అదొక పెద్ద సంసారానికి నాంది అవుతుంది. అలాగే ధ్యానం చేయాలి అనేది ఒక ఊహ. ఆ ఊహ నుంచి ఏమవుతుందంటే ధ్యానం చేస్తాం, ధ్యానం చేసినప్పటి నుంచి ఒక పెద్ద ప్రపంచం మొదలవుతుంది. ఈ విత్తనం, ఈ మర్రి చెట్టు నా దగ్గర కావాలి అన్నప్పుడు మర్రి చెట్టు విత్తనం చేతిలో ఉంటుంది, అక్కడ భూమి ఉంటుంది. ఇక్కడ నాకు మర్రి చెట్టు కావాలి అన్నప్పుడు ఈ మర్రి విత్తనాన్ని అక్కడ వేసుకుంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు కింద మనం చక్కగా పడుకుంటాము, ఆడుకుంటాము, అన్నీ చేస్తాము. మనం వేసిన విత్తనం చెట్టు అవుతుంది, దాని కిందే మన సంసారం పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిదీ ఒక ఊహలోంచి వస్తుంది. ఒకానొక వ్యక్తి యొక్క ఊహలోంచి ఈ భూమండలం వచ్చింది, ఈ సూర్యుడు వచ్చాడు, ఈ చంద్రుడు వచ్చాడు, అవన్నీ ఊహల్లోంచి వచ్చినవే. ఊహల్లోంచి రాకుండా ఏది బయటికి రాదు. బయటకు వచ్చిందంతా ఫస్ట్ ఊహల్లో వస్తుంది, తర్వాత అది బయటికి వస్తుంది. ఊహగా ఉండి చచ్చిపోవచ్చు, కానీ ఊహకి ప్రాణం పోస్తే, దాని కృషి ఉంటే అది ఊహ వాస్తవంగా మారిపోతుంది. మరి నా ఊహకి ఇంతమంది మాస్టర్లు ఇక్కడ నందప్రసాద్ గారు, నవకాంత్ గారు, ఆనంద్ గారు, మరి మిగతా అందరూ కూడాను, మీరందరూ ఆల్ షేర్ హోల్డర్స్ అందరూ ఇంతది ప్రాణం పోశారు నా ఊహకి. అదిగో ఇప్పుడు ఇలా వచ్చింది. ఒక ఫస్ట్ జనరల్ మీటింగ్ వరకు వచ్చింది. ఫస్ట్ ఇది అంటే ఫస్ట్ ఊహ వస్తుంది, తర్వాత దానికి ప్రాణం పోయడం వస్తుంది. విత్తనం అనేది ఊహ, ప్రాణం పోయడం అంటే నీరు పోయడం. దానికి ఆ నీరు పోస్తుంటే ఆ విత్తనం నుంచి వృక్షం బయటకు వస్తుంది. ఈ ఫస్ట్ జనరల్ మీటింగ్లో మనం పాల్గొంటున్నాము. వచ్చే సంవత్సరానికి సెకండ్ జనరల్ మీటింగు, వచ్చే సంవత్సరం థర్డ్ జనరల్కి కొన్ని 100 జనరల్ మీటింగ్స్ చేసుకుంటాం మనం మన హయాంలో ఇంకొక 100 జనరల్ మీటింగ్స్ మనం చేసుకుంటాము. ఓకే, మొట్టమొదటిసారి ఆథరైజ్డ్ క్యాపిటల్ 2 crores ఉండింది, ఇప్పుడు దాన్ని 7 crores చేసుకున్నాము. మరి వచ్చే సంవత్సరం దాన్ని 70 crores చేసుకుంటాము, మరి 7,000 crores చేసుకుంటాము, 70 million crores చేసుకుంటాము. ఊహ ఇది. ఇప్పుడు మాట్లాడింది ఏంటి? ఊహ. కానీ ఊహలోంచే కదా వాస్తవం వచ్చేది. ఊహలోంచే వాస్తవం వస్తుంది అన్నది వాస్తవము. వాస్తవానికి ఊహ బీజం అనేది వాస్తవము. బీజం వృక్షం అవుతుంది అన్నది వాస్తవము. బీజం వృక్షం కాకుండా ఎలా ఉంటుంది? మనం ప్రాణం పోస్తుంటే, నీరు పోస్తుంటే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ షేర్ హోల్డర్, సారీ మర్చిపోయాను. మై డియర్ షేర్ హోల్డర్స్, ఒకనొక అద్భుతమైన ఊహకి ఇంతమంది ప్రాణం పోస్తుంటే ఇక అంతకన్నా ఏం కావాలి? కనుక వచ్చే సంవత్సరానికల్లా మనం శాటిలైట్ టీవీగా మారాలని మనం అందరం కోరుకుంటాం. నేను మన కోరిక, మన ఊహ అది వాస్తవంగా మారుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఒక మంచి పని చేసినప్పుడు, లోక కళ్యాణకమైన ఊహ వచ్చినప్పుడు, మన ఊహకి తోడు పై మాస్టర్స్ యొక్క కృషి ఉంటుంది. వాళ్ళు ఏమంటే తథాస్తు అంటారు, వాళ్ళని తథాస్తు దేవతలు అంటారు. ఎందుకంటే వాళ్ళ కృషి ఉంటుంది మనకి. మన కృషి ₹1 అయితే వాళ్ళ కృషి ₹9 ఉంటుంది, ₹10 లోపలికి. కనుక ఎందుకంటే మనం మంచి ఖర్చు చేస్తున్నాం కనుక. లేకపోతే ఎక్కడో నేను కర్నూలులో మొదలుపెట్టిన ధ్యానము ఈరోజు ఇంత విస్తృతం అయిందంటే అది ఇక్కడున్న ఫ్రెండ్స్ వల్ల కూడాను, మరి పైలో ఉన్న మాస్టర్స్ అందరు కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు. కనుక మనకి చక్కగా వచ్చే సంవత్సరానికల్లా శాటిలైట్ టీవీ వచ్చి తీరుతుంది. రేపో ఎల్లుండో ఏ బిర్లావో టాటా వచ్చి మనకంతా నేను షేర్ హోల్డర్గా ఉంటాడు అంటాడు. నా ఆస్తులన్నీ ఈ షేర్ హోల్డర్సే అంటాడు. అయ్యా స్వామీజీ, జరుగుతుందా జరగదా? ఊహ చెప్పండి.
ఎవడో అంబానీ వస్తాడు, నేను దీన్ని టేకప్ చేస్తున్నాను అంటాడు. అంటే హనుమంతుడికి ఇక్కడ సంతకం చేయండి అంటాడు అంబానీని. ఆయన సంతకం చేస్తాడు. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే అంబానీకి మనలాంటి వాడు అవసరం, అవునా కదా? ఒక అమ్మాయికి అబ్బాయి అవసరం కదా, ఒక అబ్బాయికి అమ్మాయి కూడా అవసరం, అంతే అవసరం కదా. మనకి అంబానీకి ఎంత అవసరం, అంబానీ కూడా మనం అంతే అవసరం కాదా? అమ్మాయికి అబ్బాయి ఎంత అవసరమో అబ్బాయి కూడా అమ్మాయి అంతే అవసరమా లేదా? అవసరాలు తీరుతాయా లేదా? అయ్యా తీరుతాయా లేదా? అలాగే మనకు ఒక అంబానీ అవసరం టీవీ కోసము, అంబానీకి కూడా మనం అవసరమే. సో రెండు అవసరాలు కలుస్తాయి, బ్రహ్మాండంగా వెలిగిపోతుంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఫస్ట్ కర్నూల్లో 1991లో ఫస్ట్ ఒక బోర్డు పెట్టాను నేను, మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్ అని. చిన్న బోర్డు, ఇంత బోర్డు ఒక రూమ్ ముందే పెట్టాను. పెట్టుకుని అక్కడ కూర్చున్నాను, కాయ రాజా కాయ అన్నట్టు, ఎవడొస్తాడో వాడు చేద్దామని చెప్పేసి. మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్, ఇంత చిన్న బోర్డు. తర్వాత దానికి ఒక చిన్న పాంప్లెట్ చేశాను, వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్. నేనే ఒక పాంప్లెట్ కూర్చొని తయారు చేశాను. దాన్ని లెటర్ ప్రెస్ ప్రింటింగ్, ఆఫ్సెట్ కూడా కాదు, లెటర్ ప్రెస్ తెలుసు కదా. మా శౌరి గారి ఇంటి పక్కన లెటర్ ప్రెస్ ఉంటే వాడి దగ్గర కూర్చుని ఇంత కాగితం ప్రింట్ చేసి పెట్టుకున్నాం మేడం. అది ఫస్ట్ ప్రింటింగ్. మరి ఆ ప్రింటింగ్ ఇప్పటికి ఎన్ని మ్యాగజైన్స్ అయిందో, ఎన్ని కాగితాలు అయ్యో లెక్కే లేదు. ఆ ఒక్క విత్తనం ఇప్పుడు ఎంత అయిందో, ఆ ఒక్క బోర్డు ఇప్పుడు ఎన్ని బోర్డులుగా వచ్చిందో. ఫస్ట్ బోర్డు అది 1991లో, ఇది 2018. ఎన్ని బోర్డులు అయ్యాయి, ఎన్ని కాగితాలు అయ్యాయి, ఎన్ని మ్యాగజైన్స్ అయ్యాయి, లెక్కే లేదు. అలాగే ఈ పిరమిడ్ టీవీ ఛానల్ ఇప్పుడు ఇలా ఉంది, రేపు ఎన్ని లాంగ్వేజ్లో ఎన్ని దేశాల్లో వస్తుందో లెక్కే లేదు మనకి. ఫస్ట్ పిరమిడ్ కర్నూలులో బుద్ధ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, ఇప్పుడు ఎన్ని పిరమిడ్లు అయ్యాయి లెక్కే లేదు మనకి. నాకు వెళ్ళడానికే కష్టంగా ఉంది ఇప్పుడు అన్ని పిరమిడ్ చూడడానికి, ఆ మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉంది నాకు. అంటే నేను తవ్వుకున్న గోతులో నేనే పడాల్సి వచ్చింది. కనుక మన నందాప్రసాద్ తవ్వుకున్నాడు గోతుని మేనేజ్ డైరెక్ట్గా, నీ గోతులో నువ్వే పడతావు చూసుకో. అయ్యా నవకాంత్, నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడతావు చూసుకో జాగ్రత్త. నేను ఎంత అనుభవిస్తున్నా నువ్వు కూడా అంతకంత అనుభవిస్తావు. అర్థమైందా? ఏది అంతకంత అనుభవిస్తావు నువ్వు. అర్థమైందా? నేను అనుభవిస్తే కదా మరి. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ సపోర్ట్ యూ హ్యావ్ గివెన్. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం భాస్కర్ రెడ్డి. ఒక కీ సమయంలో ఇమీడియట్గా 2 లక్షల రూపాయలు కావాలంటే ఆయన ఇచ్చారు. ఆయన అవునా కదా, 3 లక్షలు. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయానికి ఒక విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు, సమయానికి అంబానీ వస్తాడు మనకి. అయ్యా కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మీటింగ్ చాలా బాగా జరిగింది. రిజల్యూషన్స్ అన్నీ మీరంతా పాస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు అబ్జెక్షన్ తీయలేదు ఇక్కడ. దేర్ ఇస్ నో అబ్జెక్షన్ హియర్. అన్నీ యునానిమస్గా అయిపోయాయి. షేర్ హోల్డర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, లోకం యొక్క ధన్యవాదాలు, సత్యం యొక్క ధన్యవాదాలు, ఆస్ట్రల్ వరల్డ్స్ యొక్క ధన్యవాదాలు. మళ్ళీ సెకండ్ జనరల్ మీటింగ్లో కలుసుకుందాం మనం, యాన్యువల్ జనరల్ మీటింగ్లో.